కల్కి మూవీ చూసి బయటికి వస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కల్కి మూవీని చూసి బయటికి రావడం మాత్రమే కాకుండా ఎంతో ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడట ఈ మూవీపై. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ప్రతిష్టాత్మకమైన మూవీ కల్కి 2898 AD. ఈ మూవీని చూడడానికి అందరూ కూడా ఎంతగానో ఆతృతగా ఆశగా ఎదురు చూశారు. ఎట్టకేలకి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవడంతో అందరి కన్ను ఈ సినిమా పైనే ఉందని చెప్పాలి. ఇప్పటికే అభిమానుల రచ్చ అంత ఇంత కాదని చెప్పాలి. అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే తన స్నేహితుడైన ప్రభాస్ యొక్క సినిమాను చూడడానికి థియేటర్కి వచ్చారట. ఇక రావడం మాత్రమే కాకుండా సినిమాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట. అని స్పందిస్తూ కల్కి 2898 AD ఈ సినిమా యొక్క అద్భుతమైన టైటిల్కి తగ్గట్టుగా మూవీ కథ అంతా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకొనే వీరందరి యొక్క నటన నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎన్నో రోజుల తర్వాత శోభన్న గారు ఈ సినిమాలో ఇలాంటి పాత్ర నటించడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నా స్నేహితుడైన ప్రభాస్ యొక్క నటన గురించి, తన యొక్క మోస్ట్ వైలెంటెడ్ సీన్స్ గురించి మాటల్లో చెప్పలేం. అంత అద్భుతంగా ఎంతో ఘనంగా ఈ సినిమా నాకు అనిపించింది అంటూ, ఈ సినిమా ఎప్పుడు నాకు మదిలో అలా గుర్తుండిపోయేలాగా ఉంది అంటూ, ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట.